శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాలు ఇంకా యోగించాలన్నా, యోగించని గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకొని అనుకూలత పెంచుకోవాలన్నా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి 10 రోజుల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూన్ 21వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం పరిశీలించే 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 12వ స్థానంలో ఈ 10 రోజులు సంచారం చేస్తున్నాడు. దీన్ని వ్యయస్థానం అంటారు. ఈ వ్యయస్థానం 12వ స్థానంలో సూర్యుడి సంచారం ఉండటం వల్ల ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా కర్కాటక రాశి వాళ్ళకి రికగ్నైజేషన్ ఉండదు. మీ క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళు తీసుకుంటారు. మీరెంత కష్టపడి పనిచేసినా ఆ పని మొత్తం కూడా వేరే వాళ్ళు తీసుకొని పై వాళ్ళకు చూపించుకొని వాళ్ళు ప్రమోషన్లు పొందటం, వాళ్ళు ఇంక్రిమెంట్లు పొందటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మీకు మాత్రం ఫలితం ఏం కనిపించదు. విపరీతంగా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వ్యయస్థానంలో సూర్యుడి సంచారం ఉంది. అయినప్పటికీ సహనంతో మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయాలి. అలాగే అజ్ఞాత శత్రువులు, రహస్య శత్రువులు ఆఫీసులో పెరుగుతారు. అంటే మీ వెనక గోతులు తీసి పైకి నవ్వుతూ ఉండేవాళ్ళు ఆఫీసులో పెరుగుతారు. అలాంటి వాళ్ళ విషయంలో కొంచెం కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే తండ్రి వైపు బంధువుల్లో కూడా మీకు శత్రువులు పెరుగుతారు. కొంచెం జాగ్రత్తగా వాళ్ళతో ఉండటం మంచిది. రాజకీయాల్లో కూడా ఎంత కష్టపడ్డా గుర్తింపు అనేది తక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న చికాకులు, పని ఒత్తిడి ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. వ్యయస్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఈ 10 రోజుల్లో ఒకసారి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటకట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకోవాలి. ఆదిత్య హృదయం గాని సూర్యాస్తకం గాని వినాలి. అప్పుడు 12వ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి బుధుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కర్కాటక రాశిలోనే బుధుడు ఉండి ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కర్కాటక రాశి విద్యార్థులకి బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావటం కష్టంగా ఉంటుంది. కర్కాటక రాశి నిరుద్యోగులకు కూడా ఎంత బాగా ప్రిపేర్ అయినా జాబ్ రావటం కష్టంగా ఉంటుంది. ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఎంత కష్టపడి బిజినెస్ చేసినా వ్యాపారంలో పెద్దగా లాభాలు ఏవి కనిపించవు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, కర్కాటక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి బుధుడి బలం పెరగాలంటే విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలు రావాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం వినాలి. గణపతిని ఒకసారి గరిక ఎర్ర పుష్పాలతో పూజించుకోవాలి. అలాగే వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. పెసలు నానబెట్టి ఆవుకు తినిపించడం గాని, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం గాని చేయాలి. అప్పుడు విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం పెరిగి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు 11వ స్థానంలో ఎక్సలెంట్ గా యోగిస్తున్నాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి ప్రాపర్టీ కొనే యోగం ఈ 10 రోజుల్లో ఉంది. జూన్ 21 నుంచి జూన్ 30 మధ్యలో ఒక మంచి ప్రాపర్టీ చూసుకుంటే దాన్ని కొనుక్కునే బలం అనేది చాలా ఎక్కువగా ఉంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనుక్కోవటం కానీ, లేదా ఉన్నవి మంచి రేటుకి అమ్ముకోవటం కానీ చేసుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ చేసే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అప్పులు తీరటానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బ్యాంక్ లోన్లు ఏవైనా శాంక్షన్ కావాలంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బ్రదర్స్ తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ తో అనుకూల వాతావరణం పెరుగుతుంది. ఈ ప్రయోజనాలన్నీ కూడా 11వ స్థానంలో కుజుడి సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అదేవిధంగా జూన్ 21 నుంచి జూన్ 30 మధ్యలో 10 రోజుల్లో శుక్రుడి సంచారం తీసుకుంటే, శుక్రుడు జన్మంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు.
ఒకటో స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో కర్కాటక రాశి వాళ్ళు చాలా ఎక్కువగా పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ధనలాభం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో సభ్యులందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కుటుంబ సభ్యులందరూ కూడా చాలా అద్భుతంగా కాలాన్ని గడపటం వల్ల మానసికంగా ఉల్లాసం పెరుగుతుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ వ్యాపారాలు, వీటిల్లో కర్కాటక రాశి వాళ్ళకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య రిలేషన్ కూడా బాగుంటుంది. జన్మంలో శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి ఆ శుక్రుడి అనుగ్రహం వల్ల భార్యాభర్తలకు ఏవైనా డిస్ప్యూట్స్ ఉన్నా కూడా అవన్నీ క్లియర్ చేసుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీల యొక్క సహాయ సహకారం కర్కాటక రాశి వాళ్ళకు బాగుంటుంది. కర్కాటక రాశి పురుషులైనా కర్కాటక రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాలు పొందటం వల్ల మంచి అద్భుతమైన విజయాలను సాధించగలుగుతారు. కాబట్టి జూన్ 21వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ మధ్యలో 10 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాల్లో కర్కాటక రాశి వాళ్ళకి రవి బుధుడు మాత్రమే యోగించటం లేదు. కుజుడు శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. కాబట్టి రవి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం ద్వారా ఈ 10 రోజుల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ 16వ తేదీ నుంచి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ మాసంలో ఎవరైనా సరే నీటి కుండ దానం ఇచ్చినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. గొడుగు, పాదరక్షలు అంటే చెప్పులు ఇలాంటివి జ్యేష్ఠ మాసంలో దానం ఇస్తే కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. జ్యేష్ఠ మాసంలో అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి ఎవరైనా సరే విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే ఎటువంటి కష్టాలు ఉన్నా సరే, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రధానంగా ఈ జ్యేష్ఠ మాసంలో ఆదివారంతో కూడిన సప్తమి జూన్ 21వ తేదీ వస్తోంది. దాన్ని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా ప్రమోషన్లు కావాలి, ఇంక్రిమెంట్లు రావాలి అనుకునే వాళ్ళు ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే భాను సప్తమి రోజు అంటే జూన్ 21వ తేదీ ఎండు మిరపకాయలో ఉన్నటువంటి విత్తనాలు అంటే ఎండుమిరపకాయ గింజలు కొన్ని రాగి చెంబులో ఉన్న నీళ్లలో వేసి ఆ నీళ్లతో తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యంలాగా 12 సార్లు విడిచిపెట్టండి. ఓం గృణి సూర్య ఆదిత్యం అని 12 సార్లు చెప్తూ సూర్యుడికి 12 సార్లు అర్ఘ్యం వదలండి. ఇది చేస్తే ఖచ్చితంగా తొందరలోనే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అవటానికి కూడా ఇలా ఎండుమిరపకాయ విత్తనాలు, ఎండుమిరపకాయ గింజలు నీళ్లలో వేసి తూర్పు వైపు తిరిగి జూన్ 21 భాను సప్తమి రోజు అర్ఘ్యమిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆ రోజు సూర్య నమస్కారాలు చేస్తే కూడా విశేషంగా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలోనే దశపాపహర దశమి అని వస్తుంది. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అంటారు. ఇది జూన్ 24వ తేదీ బుధవారం వచ్చింది. జూన్ 24 బుధవారం ఎవరైనా సరే కొద్దిగా గంగాజల నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. 10 రకాలైనటువంటి పాపాల నుంచి బయటపడి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ నిర్జల ఏకాదశి జూన్ 25వ తేదీ వచ్చింది. జూన్ 25 గురువారం నిర్జల ఏకాదశి. ఆ రోజు ఎవరైనా సరే నీళ్లు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అయితే అట్లా నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం పండ్లు పాలు తీసుకోవచ్చని మనకు మహాభారతంలో చెప్పారు. పండ్లు పాలైనా సరే తీసుకుని జూన్ 25 గురువారం ఉపవాసం ఉంటే సంవత్సరంలో 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అలాగే జ్యేష్ఠ మాసంలో చాలా శక్తివంతమైన రోజు జ్యేష్ఠ పౌర్ణమి. దీన్ని ఏరువాక పున్నమి అంటారు. ఈ ఏరువాక పున్నమి జూన్ 29వ తేదీ సోమవారం వచ్చింది. ఈ ఏరువాక పున్నమి రోజు ఎవరైనా సరే మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి ఆడవాళ్లు ప్రదక్షిణలు చేసినట్లయితే
కుటుంబంలో సభ్యులందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు. జూన్ 29 ఏరువాక పున్నమి జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఎవరైనా సరే కొన్ని దానాలు ఇస్తే దరిద్రాలన్నీ తొలగిపోతాయి. వాటిలో ముఖ్యమైన దానం పత్తి దానం. పత్తి లేదా దూదిని జూన్ 29 సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి రోజు దానం ఇవ్వండి. గ్రహదోషాలు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చు. అలాగే ఆ రోజు తిలలు నువ్వులు దానం ఇస్తే కూడా చాలా మంచిది. జూన్ 29 సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పున్నమి రోజు నువ్వులు దానం ఇస్తే భయంకరమైన శని దోషాలన్నీ తొలగింపజేసుకుని శని భగవానుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఆ రోజు నీటి కుండ దానం ఇచ్చినా కూడా మానసికంగా మంచి ప్రశాంతత కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. జూన్ 21 నుంచి జూన్ 30 మధ్యలో జ్యేష్ఠ మాసంలో వచ్చే శక్తివంతమైనటువంటి రోజులను సద్వినియోగం చేసుకొని అన్ని కష్టాల నుంచి బయటపడండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, అలాగే మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఫలితాలు, దాన్ని బట్టి ఆచరించాల్సిన పరిహారాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.